నమస్కారం. నమస్తే అండి. సో ఈ 369 చాలా మందికి అదృష్టం అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటారు? అసలు ఆ టెక్నిక్ వల్ల మనకి మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి చెప్పండి. నికోలా టెక్స్టాకి ఎన్ని నమస్కారాలని చేయొచ్చు. భలే కనిపెట్టాడు ఆ టెక్నిక్. 3కి 9 కొన్న పవర్ అలివిలేని పవర్ అండి. అలివిలేని పవర్. దాని గురించి ఎన్నో వీడియోలు చెప్పాను. ఇక్కడ మీ ఛానల్ మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే ఆ 369 పాటించిన వాళ్ళు ఎంత అద్భుతాలు. చదువు లేని వాళ్ళు కూడా నోట్లో అనుకొని పాటిస్తే కూడా వాళ్ళకి జరిగిపోతున్నది. కాబట్టి మీ మైండ్ సెట్ మాత్రం ఎప్పుడు నెగిటివ్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. జరగదు, ఏది జరగదు. పాజిటివ్ ఉన్న వాళ్ళకే ఏ టెక్నిక్ అయినా జరుగుతుంది. ఏ టెక్నిక్ అయినా పాటించవచ్చు. నువ్వు నేను వీడియోలో చెప్పిన ఏ టెక్నిక్ అయినా పాటించవచ్చు. నువ్వు క్రమ పద్ధతితో నిద్ర లేచి ఏమేమి చేయమని వీడియోలో చెప్పినట్టు కొన్ని చేసుకుంటూ ఉన్నావంటే ధ్యానం ఎలా చేయాలని చెప్పించాను. నీ మాటలు ఎలా రావాలి, ఏదైనా ఉన్నట్టు నటించాలి, ఏదైనా జరిగినట్టు చెప్పాలి. లేదు, కాదు, అవ్వదు, ఇష్టం లేదు, ఈ మాటలు మన సబ్జెక్ట్లో లేదన్నాను. ఇలా చెప్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీ యొక్క చక్రాలు అనేది ఓపెన్ తెలియకుండా ఓపెన్ అవుతా ఉంటది. విశ్వశక్తి నీకు టచ్ అవుతా ఉంటది నీ ఇన్నర్ మైండ్. అప్పుడు అటువంటి వాళ్ళు ఈ 369 3 కోరికలు తీసుకోవాలి. ఎన్ని కోరికలు తీసుకోవాలి? 3 కోరికలు. ఆ 3 కోరికలు బలంగా పెద్దదిగా తీసుకోకూడదు. ఒక చిన్నగా తీసుకోండి. ఏది కానీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. 1, 2 ఎక్కుంటే పోతే సింపుల్గా ఎక్కుతాం. ఒక మెట్లు అడుగు పెట్టి 10 మడుగులు అడుగు పెట్టాలంటే మన వల్ల అవ్వదు కదా, కష్టం కదా, టైం పడుతుంది. దానికి ఎంతో ఐడియాలు చేసుకోవాలి. ఒక్కొక్కటి అంటే ఎవరిని అడగాల్సిన అవసరం, సింపుల్ గా ఒక 3 కోరికలు తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఈ అక్టోబర్ నెలలో చాలా సులభంగా 1 లక్ష రూపాయలు సంపాదించాను. డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. 1. 2, నేను తీసుకున్న వారి డబ్బులను చాలా సులభంగా ఇచ్చేసాను. ఎవరికంటే ఒకరికి రాసుకో, ఒక 50,000 ఇచ్చినావో, లేక 1 లక్ష రూపాయల 2 లక్షల ఏదనేసి సులభంగా ఇచ్చేసాను. 2 కోరిక. 3, నా కుమారుడు ఈ 2023 సంవత్సరంలో చాలా మంచి మార్కులతో పాస్ అయినాడు. ఒక 3 కోరికలు అనుకో. 3 కోరికలు తీసుకున్నావు. 3, 6, 9 అన్నాం. 3 కోరికలు తీసుకునేసినావు, చిన్న కోరికలు. ఇప్పుడు ఒక్కొక్క కోరికని 6 సార్లు చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? 6 సార్లు. 6 టైమ్స్ చదువు. కూర్చో, నిదానంగా ఫీలింగ్ తో చదవాలి. ఏదో చదవమన్నాడు, నేను చాలా సులభం సంపాదించిన ఇలా మాటలు చెప్పకూడదు. ఫీలింగ్ అనేది అక్కడ చూపించాలి. నువ్వు చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి. నిదానంగా ఒక 6 సార్లు చదువు. ఒక్కొక్క కోరికని 6 సార్లు అయిపోయింది. ఒక్కొక్క కోరిక 6 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ని ముందర పెట్టుకో. రాసావు కదా, ముందర పెట్టుకో. ముందర పెట్టుకునేసి 9 నిమిషాలు ఎగ్జాంపుల్కి మాత్రమే, టైం కూడా చూడాల్సిన అవసరం లేదు. విజువలైజేషన్ చేసుకో. అనుకోవాలి నువ్వు 9 నిమిషాలు అయింది అనుకో. టైం లేదంటే అలారం పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. నువ్వు అలారం పెట్టుకుని కూడా 9 నిమిషాలు అయింది, లేదు నేను కరెక్ట్గా 9 నిమిషాలే చేస్తాను సార్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు కాల్ చేస్తున్నారు. సరే, వీలైతే అలారం పెట్టుకో. ఒక కోరికకి 9 నిమిషాలు. ఇప్పుడు స్టేజ్ పోతే పేపర్ మొదలు పెట్టుకో. ఆ డ్రీమ్ కలగనాలి, అది జరిగినట్టు. అంటే 1 రూపాయలు సంపాదించాను అన్నావు కదా, సంపాదించేసినట్టు వచ్చినట్టు నువ్వు సంపాదించేసి డబ్బు నీ కట్టిన దగ్గరికి వచ్చేసినట్టు ఒక డ్రీమ్ పట్టించాలి. విజువలైజేషన్. 9 నిమిషాలు అయింది. మళ్ళీ 2వ కోరిక, తీసుకున్న వారు డబ్బులు ఇచ్చేసినట్టు ఒక 9 నిమిషాలు డ్రీమ్ పట్టించు. మళ్ళీ 3వ కోరిక, నా కుమారుడు చాలా సులభంగా 1st క్లాస్లో పాస్ అయినాడు అన్నావు. పాస్ అయిపోయినట్టు, ఎగ్జామ్ రాసినట్టు, మంచి మార్కులు వాడుకో, చదువులకు వచ్చినంత వచ్చినట్టు, రాసేసినట్టు, రిజల్ట్ వచ్చినట్టు. నెంబర్ 1 నీ కుమారుడు వచ్చినాడు అబ్బాయి, నీకు అందరూ వచ్చేసి మీ పిల్లకాయ నిన్ను మంచిగా గౌరవంగా పొగిడినట్టు ఒక డ్రీమ్ పట్టించు. అయిపోయింది. 3 కోరికలు తీసుకున్నావు, 6 సార్లు చదివేసినావు, 9 నిమిషాలు విజువలైజేషన్ చేసుకునేసినావు. అయిపోయింది. ఇలాగానే ప్రతిరోజు అంటే 21 రోజులు చేయాలి. ఎలా చేయాలి? 21 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. ఈ రోజు 4 గంటలకు లేచినాను సార్, రాసినాను సార్. రేపు 5 గంటలకు లేచినాను సార్, 5 గంటలకు రాసినానంటే నీళ్ళు జరగదు. ఒకటే టైం పెట్టుకో. 4:30కి ఈ రోజు కూర్చున్నామంటే డైలీ 4:30కే కూర్చోవాలి. 21 రోజులు కంటిన్యూగా చేయాలి. జరుగుతుందా లేదా, జరగదా, ఎంత నీకొద్దు, జరుగుతుంది, జరిగే తీరుతుంది. జరిగే తీరాలండి. తీరడానికి అది వచ్చింది, మన ముందరకు వచ్చేది ఊరికే కాదు. చేసుకోరా, జరిపిస్తాననేసి. కాబట్టి నువ్వు ఇలాగానే 10 21 రోజులు చేసినావంటే 21 రోజుల లోపల కూడా జరిగిపోయినాయి. అందరికి, చాలా మందికి జరిగిపోయినాయి. మన అనంతపూర్లో కూడా చెప్తున్నారు చూడు 369 గురించి. ఏం చెప్తున్నాడు, ఎంత అద్భుతంగా. చదువు కూడా 7వ క్లాస్ అంట. మళ్ళీ కొడుకు దగ్గర రాయిపించుకొని దాని ప్రకారం చూసి రాస్తే ఆయనకి ఎంతగా అద్భుతంగా జరిగింది. బోర్డు జరిగి ఉన్నాయి ఈ 369కి. ఇలాగైనా 10 కానీ మీరు కానీ 21 రోజులు క్రమం తప్పకుండా కానీ చేస్తే మైండ్ పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ ఆలోచన జరిగే తీరుతుంది అనే ఒక డ్రీమ్లోనే ఉండాలి. నువ్వు జరిగే తీరుతుంది ఏదో ఒక రూపం నాకు ఏర్పడుతుంది, ఈ 3 కోరికలు జరిగినట్టుగా ఫీల్ అయినావంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. సో ఈ 369 ఫాలో అవ్వాలి అంటే అఫర్మేషన్ చెప్పండి. నేను క్రమం తప్పకుండా 21 రోజులు 369 పాటించి నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకున్నందుకు
విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవార్, థ్యాంక్ యూ మన్.